ప్రభువు నామమున మీ అందరికీ వందనమన్నాతలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపలో గత నెలలన్నీ తన కౌగిలిలో మనలను ప్రభువు దాచి భయంకరమైన ఈ ఎండలలో ఏ హాని కీడు వడదెబ్బనేది లేకుండా తన కౌగిలిలో మిమ్ములను భద్రపరిచిన త్రైక దేవునికి వేవేల స్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహిమోన్నతుడా, అత్యంత కృపగల తండ్రి, ఎంతగానో నీ కౌగిలిలో మమ్మలను కాచి దాచి మా బిడలైన వారిని, నీ వాక్య వర్తమానం వినుచున్న వారిని నీ కృపలో బలపరిచినందుకు వందనాలు. నేటి దినమున మా హృదయములకు, మా జీవితాలకు కావలసిన వర్తమానం మీరే అందింపచేసి మీరే మాట్లాడి మహిమ పొందమని మా మంచి బోధకుడిగా దిగి వచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహా ఉచితమైన కృపలో మరలా మీతో కలిసి వాక్య పరిచర్య చేయటానికి ప్రభు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి వేవేల వందనాలు స్తుతులు తెలియచేస్తున్నాను. నేటి దిన వర్తమానములో భాగముగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదురు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఆయన స్వరము ఈవేళ మనకి వినిపింప చేస్తున్నారు. కనుక ఇదిగో అనే మాట చాలా సమీపముగా ఉన్నట్లుగా మనకి తెలియచేస్తుంది దేవుని పిల్లలారు. కనుక ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. విశ్వాస జీవితంలో మనము ప్రాముఖ్యముగా 3 అనుభవాలు చూడగలుగుతున్నాం. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రభువు మనతో తన వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన వాక్యాన్ని ఈ మత్తయి సువార్తలో మనం చూస్తున్న దేవుని. యేసు ప్రభువారు భూమి మీద జన్మించి నేటికి 2017 సంవత్సరములైనప్పటికీ మరి క్రైస్తవ సంఘము ఈ మొట్టమొదట అనుభవంలోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక నేటికి కూడా అడుగుతూనే ఉన్నారు దేవుని పిల్లలారు. ఇక రెండవదిగా మరి వెదకాలి. 3వ అనుభవం చూస్తే తట్టుచున్నాను అని ఆయన మాట్లాడుచున్నారు. ఈ యొక్క ప్రకటనలో ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ప్రభు ఏమంటున్నారంటే, ఇగో నీవు తట్టు, నేను తలుపు తీస్తాను, నేను తడుతున్నాను, నీవు తలుపు తీ అని ఆయన మాట్లాడుచున్నారు. ఎందుకంటే
ప్రభువే తలుపు యొద్ద నుండి ఆయన తట్టుచున్నారు. దేవుని పిల్లలారు, ప్రతి విశ్వాస జీవితంలో అనేక సందర్భాలలో శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఏడో విపత్తు సంభవించినప్పుడు, ఆయా సందర్భాలు వేదనతో దేవుని కృపాశాసనాన్ని చేరి మనం తట్టుచూ ఉంటాను. అలా తట్టుచున్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయన మరి తలుపు తీసి మన విజ్ఞాపనలు, మన విన్నపములు ఆలకించి మనకి ఎన్నో మారులు మనము తట్టగా ఆయన సహాయం చేస్తారు. దేవుని పిల్లల, ఇప్పుడైతే ప్రభు అంటున్నారు, నేను తట్టుచున్నాను తలుపు తీ అని ప్రభు మాట్లాడుతూ. కనుక ఎందుకు ప్రభు మనలను తట్టుచున్నారంటే మనతో కలిసి భోజనము చేయటానికి, మనతో కలిసి సహవాసము చేయటానికి ప్రభువే ఈ మాట మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏ పని చేసుకున్నప్పటికీ ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అయితే వెంటనే వెళ్ళి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాం. ఎందుకంటే మరి ఆ వర్తమానం ఏంటో, ఆ మాటలేంటో మనం వినాలి. అలాగే హృదయము తట్టినప్పుడట వెంటనే వెళ్ళి ప్రార్థన చేయమన్నారు దైవజనులు. హృదయాన్ని ఎప్పుడైతే దేవుడు తట్టుతున్నాడు, మన వెంటనే వెళ్ళి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలారు కనుక ప్రార్థన చేస్తే మన హృదయము తెరవబడతాం. ప్రార్థన చేసినప్పుడు ప్రభు స్వరాన్ని మనం వినగలుగుతాం. కనుక ప్రభు తట్టినప్పుడు మన హృదయాన్ని తెరిచి ప్రభువుని మన హృదయాంతరంగంలోనికి మనం ఆహ్వానించగలము. దేవుని పిల్లలారు, అందుకేని ఇదిగో నేను తట్టుచున్నాను అని ఆయన మాట్లాడుచున్న వాక్యమును లేక ఆయన స్వరాన్ని ఇవ్వాలి. ఏ పరిస్థితుల్లో ఉండి ప్రభు తట్టుచున్నాడంటే ఆయన తలుపు యొద్ద నుండి తట్టుచున్నాడు. ఇక రెండవదిగా చూస్తే ఆయన అంటాడు, రాత్రంతా నేను వాకిట నిలిచి ఉన్నాను, రాత్రివేళ కురిసే మంచునకు నా తల తడిసిపోయినది, రాత్రివేళ కురిసే వర్షమునకు నా తల తడిచిపోయినది. ఇదిగో రాత్రంతయు నేను వాకిటిని నిలిచి ఉండి తట్టుచున్నానని మన ప్రాణప్రియుడి హృదయమనే తలుపు సందులో తన గాయము కలిగిన హస్తము నుంచి ఆయన తట్టుచున్నప్పుడు నీవు తట్టగా అనేక మారులు నీ కొరకు ఆయన తలుపు తెరిచి నీకు సహాయం చేస్తారు. ఈవేళ నీతో ఉండటానికి నీ ప్రాణప్రియుడే నీ హృదయమని తలుపును తట్టుచున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనము ధ్యానిస్తున్న దేవుని పిల్ల. కనుక ప్రభు తట్టినంటని మోకరించి లేక సన్నిధి గదిలోనికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఎందుకొరకు తట్టుచున్నారనేది మనము గ్రహింపగలము. దేవుని పిల్లలారు, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మన పరిశీలన చేసినప్పుడు ఆయన భూమి మీద జన్మించిన నాటి నుండి ఆయన చేసిన పని లేక ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన ప్రార్థన ఈ భూమి మీద ఏ అధికారి కానీ మరొకరు ఎవ్వరూ కూడా చేయలేనట్లుగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యముగా యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన జన్మించినప్పటి నుండి ఆయన తండ్రి చిత్తమును తెలుసుకోవటానికి మరి ఆయన ఒంటరిగా అనేక సందర్భాలలో ఏకాంత ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లల 3.5 సంవత్సరాలు పరిచర్య కొరకు ఆయన 30 సంవత్సరాలు ప్రార్థన చేసినట్లుగా ఆయన జీవితాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రభువునికి ప్రార్థన ఎంత ఆవశ్యకత అయితే ఈవేళ సాధారణముగా విశ్వాసులైన మనము, దైవ సేవకులైన మనము ఎంతగానో ప్రార్థించాలి. 3.5 సంవత్సరాలు పరిచర్య కొరకు 30 సంవత్సరములు రోదనతో వేదనతో కన్నీటితో ప్రార్థన చేసిన ప్రభువును మనము చూడగలిగింది. కనుక ఇదిగో నేను తలుపు యొద్ద నుండి
తట్టుచున్నాననే వాక్యాన్ని మనం ఈ దినాన ధ్యానిస్తున్నాం దేవుని పిల్లల. కనుక ఆయన ద్వారం యొద్ద ఉన్నాడు. ఆయన ద్వారం యొద్ద నుండి తట్టుచున్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనము ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదివినప్పుడు 2 ద్వారములు కనబడుచున్నవి. గొర్రెల దొడ్డులోనికి వెళ్ళే మార్గము, రెండవదిగా వేరొక మార్గమని ఇక్కడ మనము చూస్తున్నాం దేవుని పిల్లలారా. కనుక గొర్రెల దొడ్డులోనికి వెళ్ళే మార్గం లేక వేరొక మార్గం అనగా దొంగచాటుగా ఆ మార్గములోనికి సొరబడుట అనేది మనము చూస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు. అందుకని వేరొక మార్గం అనగా అది దొంగల మార్గము లేక దోచుకుని వారి మార్గముగా మన వాక్యాన్ని బట్టి ధ్యానిస్తున్నాం దేవుని పిల్ల. కనుక మరి దొంగల మార్గం అనగా ఒక భక్తుడు రాస్తారు, మరి శ్వాస యొక్క లేక దొంగల యొక్క గృహం ఏదంటే దేవాలయమే అని రాస్తారు దేవుని పిల్లలారా. కనుక ఎందుకంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు మరి దొంగలు ఎక్కడుంటారో, కనుక దొంగల యొక్క గృహాలే దేవాలయం అని ఆ భక్తుడు రాస్తున్నట్లుగా నేటి దినాలలో మరి దేవుని మందిరములోనే దొంగలు ఉన్నట్లుగా మరి మలాకి గ్రంథాన్ని బట్టి మనము ధ్యానిస్తున్నాం. కనుక దేవుని మందిరములోనే ఉంటూ మరి దొంగలుగా మరి అనేక సంబంధమైన క్రమాల విషయంలో మనము దేవునికి ఇచ్చే విషయంలో మరి దొంగలుగా ఉన్నట్లుగా ఈ మలాకి గ్రంథాన్ని బట్టి మనము చూస్తున్నాం. ఈ మధ్య ఒక మంచి పెద్ద భక్తుడు వాక్యాన్ని ఆయన అందిస్తూ మరి డబ్బు విషయములో తగిన ఒప్పుదలను మనం కలిగి ఉన్నామా అని రాస్తారు. కనుక మరి ధనం అనేది మనకి ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చారు. సమస్తము ఆయన వలన కలిగింది. కనుక సమస్తము ఆయన సంపూర్ణత నుండి వచ్చింది. భూమియు సమస్తము ఆయన అన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం ధ్యానిస్తున్నాం. కనుక ఈవేళ విశ్వాసులుగా అనేక విషయాలలో ఒకళ్ళు ఒప్పుకోలు కలిగి ఉన్నామేమో, కానీ దేవుడిచ్చిన ధనం విషయములో, నీవిచ్చిన ధన విషయములో నీ భాగం నీకు ఇస్తానని ఒప్పుకోలు నేటి దినాన అనేక మంది విశ్వాసులు కలిగి ఉండలేదని వాక్యాన్ని బట్టి మనము గ్రహించాలి దేవుని పిల్లల. కనుక మరి వేరే మార్గమున వచ్చేవారు వారు దొంగలై ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. యాత్రికుడు ప్రయాణం అనే పుస్తకాన్ని జాన్ బనేన్ అనే భక్తుడు రాసినట్లుగా మన ఎరుగుదము దేవుని పిల్లల. కనుక ఈ యాత్రికుని యొక్క ప్రయాణములో ఈ ప్రయాణికుడు యాత్ర చేసి వెళుతున్నాడు. ఎందుకు ఇతడు యాత్రికుడిగా ఉండి వెళుతున్నాడంటే అతనికి ఒక వర్తమానం వినపడింది, నీవున్న ఈ గ్రామము లేక ఈ ప్రదేశము కాలిపోతుంది, కనుక త్వరగా దీన్ని విడిచిపెట్టి నీవు బయటికి వచ్చేసి నీవు దేవుని మార్గములోనికి వెళ్ళాలి, దేవుని మార్గములో నువ్వు ప్రవేశించాలి, నువ్వు ఎక్కడే ఉంటే ఇది కాలిపోతుంది అన్నప్పుడు అతడు ఎంతో త్వరపడుతూ మరి ఆయన గ్రామము నుండి అనేకులు హేళన చేస్తున్నారు, ఈ గ్రామం కాలిపోతుంది, ఈ ప్రదేశం కాలిపోతున్నప్పుడు అనేకులు హేళన చేస్తున్నప్పటికీ అతడు జీవమంటూ ఒక పుస్తకాన్ని తీసుకుని అతడు ఆ గ్రామాన్ని విడిచి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు దేవుని పిల్లలారా. ఎందుకంటే ఈ భూమి ఒకానొక దినాన ఇది లయమైపోతుంది అని పేతురు భక్తుడు పంచవేంద్రములు మరి ముఖ్యమైన వేంద్రముతో ఇవన్నీ కూడా కరిగిపోతున్నాయి అనే వాక్యాన్ని మనం ఎరిగిన వారమైన. కనుక ఈ యాత్రికుడు అలాగున ప్రయాణమై వెళ్ళిపోతుంటే మరి ఆ ప్రక్క నుంచి ఒకడు ఈ ప్రక్క నుంచి ఒకడు జోకి మార్గములోనికి వచ్చినట్లుగా చూస్తున్నాం. కనుక అదే దొంగల మార్గము. కనుక ప్రయాసపడి మొదట నుంచి ఆ ప్రయాసతో వారి జీవితాన్ని ప్రారంభించి మరలా ప్రభు యొద్దకు గురి యొద్దకు చేరుకునే మార్గమే అది సరైన మార్గముగా చూస్తాం. అయితే గోడ దూకి వచ్చేవారు, ఆ మార్గమున వేరే మార్గమున వచ్చేవారు,
వారు ఎవరై ఉన్నారంటే దొంగలై ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఈ యాత్రికునితో ఆ ప్రక్క నుంచి ఒకడు ఏ ప్రక్క నుంచి ఒకడు వచ్చి ఆ మార్గంలో అతనితో కలుసుకున్నప్పుడు ఈ యాత్రికుడు వారిని అడుగుతాడన్నమాట. ఒక ప్రక్క నుంచి వచ్చిన వాడిని చూసి, మరి మీరు అడ్డదారిని వచ్చారు కనుక మీ యొక్క మరి ఊరేంటి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, మా ఊరి పేరు డంబాపురము అని వారు చెప్తారు దేవుని పిల్ల. ఎందుకంటే నేటి దినాన ఈ అడ్డదారిని వచ్చేవారు లేక గోడ దూకి సంఘాలలోనికి సంఖ్యలోనికి ప్రవేశించేవారు వారు ఎవరై ఉన్నారంటే వేరే మార్గమున వారు దోచుకున్న వారు దొంగలై ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనము ధ్యానిస్తున్నాం. కనుక మరి దేవుని వాక్యంలో ఆయన మనతో మాట్లాడు. కీర్తన 5:7 వచనంలో 6 వచనాలు అంట, డాంబికులు దేవుని సన్నిధిలో వారు నిలవలేరు. కనుక వారిద్దరు అంటారు, డంబాపురం నుంచి మేము బయలుదేరి వస్తున్నాము. కనుక నేటి దినాలలో దేవుని ఏర్పాటులో సంఘాలలో ఈ డాంబికులైన వారిని మన అనేకులు చూస్తున్నాం. వారు ఒకానొక దినాన దేవుని సన్నిధిలో నిలబడలేరు. పాపము చేసేవారు దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఈ డాంబికమైన మాటలు డాంబికమైన బాధలు చేసేవారు కూడా దేవుని సన్నిధిలో దేవుని సత్య మార్గములో వారు నిలబడలేరని వాక్యాన్ని బట్టి మనం అయితే వారి పేర్లు అడుగుతున్నాడు. కనుక నీ పేరేమిటని ఒక అతను అడిగినప్పుడు అతడు ఏమంటున్నాడంటే, ఇగో నా పేరు వేషధారి అని మాట్లాడుతున్నాడు. ఇక మరొకరిని అడిగా నీ పేరేమిటని అడిగితే అతడు ఏమన్నాడంటే సమయానుసారి అని చెప్పినట్లుగా ఆ పుస్తకంలో మనం చూస్తున్నాం దేవుని పిల్లలారు. కనుక వేరే మార్గమున వచ్చేవారు. కనుక సర్వమానవుల కొరకు సత్య మార్గమును వచ్చి సత్యమును ప్రతిష్ఠించి నేనే మార్గమును సత్యమును జీవమునైనానని చెప్పిన ప్రభువే మరి మానవులందరి కొరకు తన ప్రాణమును ధారపోసి తన సంఘాన్ని తన రక్తముతో కొని శుద్ధి చేసి ఆయన తన సంఘాన్ని సంపాదించినట్లుగా మనం చూస్తున్నాం. వేరే మార్గమును వచ్చేవాడు వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడని ఈవేళ వాక్యములో మనము చదువుతున్నాం దేవుని పిల్లలు. కనుక నేటి కాలములో వేషధారులు అనేకులు గోడ దూకి సంఖ్యలో సంఘములో ప్రవేశిస్తున్నారు. రెండవదిగా సమయానుసారమైగా కనుక వారికి అనుకూలమైన రీతిగా సంఘాల్లోనికి ప్రవేశించి మరి సంఘాలను చెరగొడుతూ మరి అనుకూలమైన బాధలు మరి ఆది క్రైస్తవ భక్తులు లేక ఇంకా మనము మన ఆది క్రైస్తవ పితరులను మనము చూస్తే భక్తాగ్రేస్తులను మనము చూస్తే వారు ఎంతగానో దేవుని స్తుతించి దేవుని కొనియాడి మరి దేవుని ఏర్పాటును ఉన్నదన్నట్టుగా వారు బోధించారు దేవుని పిల్లలారు. కనుక నేటి దినాలలో మరొక భక్తుడు రాసినట్లుగా సత్యవాక్యం సంతలో దులిపి బోధకులు దొరలు భక్తిములపై భ్రాంతులు నిలిపి. కనుక చూడండి, సత్యవాక్యం అనే దానిని మరి ఈవేళ ఎక్కడ అమ్మివేస్తున్నారు. సత్యము సంత వీధులలో అమ్మివేయబడుతున్నట్లుగా దేవుని వాక్యములో రాయబడినట్లు ఈవేళ అనేకులు మరి దొరలు లేక అనేకులు బెచ్చములపై జీతనాతములపై జీవనాధారముపై వారు మనస్సును నిలిపి మరి ఈ యొక్క సంఘాలలోనికి వారు గోడ దూకి వచ్చి వేరే మార్గమున వచ్చి దొంగలుగా వచ్చి వేషధారులుగా జీవపు డంబము కలిగిన వారుగా ఉంటూ మరి దేవుని వాక్యాన్ని అమ్మివేసే వారిగా మనము చూస్తున్నాం. దేవుని బత్యములపై భ్రాంతులు మరి విచిత్రమగు బోధలు చిత్రమైన బోధలు చేస్తున్నట్లుగా భక్తులు రాసినట్లుగా దేవుని పిల్లలారా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన మరి ఎం దేవదాస్ సాయి గారు తన యొద్ద ఉన్నవారికి మరి దేవుడి ఏర్పాటులో ఉన్నవారికి ఒకే విశ్వాసాన్ని బోధించారు. ఇదిగో మీరు విదేశాల వైపు చూడవద్దు, పచ్చని చెట్ల వైపు చూడవద్దు, ధనికుల వైపు చూడవద్దు, జీతనాథాల వైపు మీరు చూడవద్దు, కానీ
ప్రభు వైపు చూడండి, ప్రభువే మిమ్మలను పోషిస్తారు అని ఆ దైవజనుడు ప్రభు చెప్పిన మాటను బట్టి ఈవేళ దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఏర్పాటులో మరి అనేకులుగా దైవ సేవకులుగా ప్రభు వైపు చూస్తున్నప్పుడు ప్రభువే ఎంతో వృద్ధిలోనికి ఈవేళ నడిపించి ఉన్నారు దేవుని పిల్లల. కనుక మరి ఆయన ద్వారం యొద్ద నుండి తట్టుచున్నాడు, ఆయన తలుపు యొద్ద నుండి తట్టుచున్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనము ధ్యానిస్తున్నాం. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాం. కనుక ఇది ఏ ద్వారం అని చూస్తే మరి పరలోక ద్వారమునకు ఇది మార్గమైన ద్వారముగా చూస్తున్న దేవుని పిల్ల. కనుక ఇక్కడ ద్వారం ఏమిటంటే మారు మనస్సు అనేది ప్రధానమైన ద్వారం. ఇదిగో పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందండి అని స్నానికుడైన యోహాను అరణ్యములో ఎలుగెత్తి ప్రకటించినట్లుగా వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాం దేవుని పిల్లల. కనుక మారు మనసు అనే ద్వారాన్ని మనము కలిగి ఉండాలి. ఈ భూలోకాన్ని లేక ఈ ప్రపంచాన్ని బలమైన అషీరీయులు పరిపాలించారు. అలాగే బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలించారు. అలాగే గ్రీకులు, రోమనులు, బ్రిటిష్ వారు అనేకులు పరిపాలించినప్పటికీ ఎవరు కూడా మారు మనసును గురించి వారు ప్రకటించలేదు దేవుని పిల్లలారా. యేసు ప్రభువే మానవులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చినప్పుడు కనుక నేనే మార్గమని చెప్పిన ప్రభువే ఆయన పరలోక రాజ్యమును గురించి, పరలోక రాజ్యములో ఎలాగున ప్రవేశించాలనే విషయాలు తెలియచేయటానికి ఇదిగో పరలోక రాజ్యం. అందుకేనే ఆయన భూమి మీద జీవించిన అన్ని దినాలు కూడా రాజ్య సువార్తను ప్రకటించారు. అదే రాజ్య సువార్తను ఆయన పునరుద్ధానము తర్వాత తన శిష్యులైన వారికి ఈవేళ కోట్లాది మందికి ఆ యొక్క పరిచర్యను ప్రభువు అప్పగించినట్లుగా చూసి కనుక ఇది మారు మనసు ద్వారము దేవుని పిల్లలారా. అందుకేనే ప్రభు రాజ్యములో ప్రవేశించాలంటే మారు మనస్సు పొందండి, మారు మనసునకు తగిన ఫలాలు పొందండి. ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నదని యోహాను ప్రకటించినట్లుగా ఈవేళ మారు మనసునే ద్వారమే మన పరలోక రాజ్యములో ప్రవేశమునకు ద్వారమై ఉంది. కనుక వాక్యాన్ని వింటున్న మనము, దేవునిలో కొనసాగుతున్న మనము మారు మనసు అనుభవాన్ని పొందాము. మనము మారు మనసు అంటే ఏమిటి? ఇక పాపాన్ని నేను చేయను రహాబు మార్గం అన్నారు భక్తులు. అంటే ఆమె ఎలాగైతే ఎర్రని తొగర దారాన్ని కట్టి ఇక పాపము చేయనని ఆయన రక్తమును బట్టి నిబంధన చేసుకుందో అలాగే ఏ పాపాన్ని నేను చేయను దాన్ని మానివేయటానంటే మారు మనసుకు ద్వారమై మారు మనసై పరలోక ద్వారమై ఉండు. కనుక వాక్య వర్తమానం వింటున్న మనము ఇదిగో ప్రభు ఆయన తలుపు ఎదురుండి ద్వారం ఎదురుండి ఆయన చట్టుచున్నారు. ఆయన స్వరం విని ఎడలా ఈ దినమే మార్పు పొందాలి, ఈ దినమే మారు మనసు పొందాలి, ఈ దినమే పాప క్షమాపణతో ప్రభు పాదాలు పట్టుకుని మనము మార్పు పొందిన వారై మరి ఆయన పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించాలి. కనుక ఆయన ఎందుకు తట్టుచున్నారంటే మరి ఆయనతో నీతో ఆయన కలిసి భోజనము చేయటానికి దేవుని పిల్లలారా. ప్రభుతో భోజనం చేయటానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఈ దినమే ఆయన నీ హృదయమని ఆ వాకిట ఆ తలుపు యొద్ద నిలిచి ఆయన అనేక విధాలుగా నేను తట్టుచున్నాడు. ప్రియుని స్వరం వినలేవా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువే నీతో భోజనం చేయటానికి, నీతో కలిసి ఉండటానికి, లేక ఆయనతో నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయనే నీ హృదయమని తలుపును తట్టుచుండగా దేవుని వర్తమానం విన్నప్పుడే నీ తలుపు తట్టబడుతుంది. నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడు వింటున్నావో అప్పుడే నీ హృదయం తెరవబడుతుంది. దేవుని వాక్యాన్ని సాత్వికముతో ఎప్పుడు అంగీకరిస్తున్నావో అప్పుడే ప్రభుకు నువ్వు స్థానం ఇవ్వగలుగుతావు. అప్పుడే మారు మనస్సు నూతన అనుభవంలోనికి రా. ఎప్పుడైతే మారు మనస్సు అనుభవంలోనికి వచ్చామో ఈ ద్వారము తెరవబడుతుంది. నీవు ప్రభువుతో సదాకాలం ఉంటాము కనుక అట్టి ధన్యత ఈ వర్తమానము ద్వారా ప్రభు
మనెల్లరికూ అనుగ్రహించి మనలను పరలోక రాజ్యమునకు సిద్ధపరచును గాక. ఆమేన్. మహిమోన్నతుడా, అత్యంత కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఇగో మార్పు లేకపోతే మా జీవితాలు నా తండ్రి నిష్ప్రయోజనము కనుక పరలోక రాజ్య ప్రవేశము కొరకు ఈ మారు మనసునే ద్వారమును నా తండ్రి మా కొరకు నువ్వు తెరిచి ఉంచి నాయన నీ మాటను బట్టి, నీ స్వరాన్ని బట్టి మా జీవితాలు మారిపోయి నాయన నీ రాజ్యములో నీతో ఉండటానికి, వారసులుగా నీతో యుగయుగములు ఉండటానికి, నీతో సదాకాలం ఉండటానికి, నీతో అనంతం ఉండటానికి నాయన ఈ మారు మనసు అనే ద్వారమును మాకు అనుగ్రహించి మా హృదయాలను తట్టి నాయన నీ రాజ్యములోనికి మమ్మలను ప్రవేశించటానికి ద్వారము తెరిచిన తండ్రి గారు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఎందరో మారు మనసు లేక లోకములో భ్రష్టులై నాయన లోకాశలో జీవించుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడున. మారు మనసు లేని జీవితము ఈ భూమి మీద వ్యర్థమని నా తండ్రి మీరు మాట్లాడిన వాక్య భాగములను బట్టి దేవా నీ తట్టు చూచి నిన్ను స్తుతిస్తున్నాను కనుక ఈ సమయంలో మా బిడ్డలు ఎందరో బలహీనులయ్యారు, నాన్న వ్యాధిగ్రస్తులయ్యారు, మరణ శైలి మీద మరణ వేదనతో పరుండి ఉండగా నీవే వారిని దర్శించండి. ఇగో సజీవుడైన వాడు కట్ల మధ్య ఉండటానికి వీలు లేదని, కట్టబడిన కట్ల మధ్య ఉన్న, మరణ కట్ల మధ్య ఉన్న ఇగో లాజరును నువ్వు పిలిచి సజీవునిగా నిలబెట్టావు. ఎవరు మరణమనే కట్ల చేత, వ్యాధనే కట్ల చేత, పాపమనే కట్ల చేత, శాపమనే కట్ల చేత బంధించబడి ఉన్నారో వారు కట్లను విప్పి వారిని సజీవులుగా చేసి నీ కొరకు జీవించే పాత్రలుగా వారిని బలపరచమని, స్వస్థపరచమని, వాక్యమని అనేక హృదయాలు మార్చమని యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ప్రభువు నామమున మీ అందరికీ వందన మరణాతలు తెలియజేస్తున్నాను. మరణాత మీ అందరినీ మహిమా స్వస్థస్థాలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి శనివారము కిల్లంపూడి సివి రామన్ కాలేజ్ రోడ్లో, మెయిన్ రోడ్లో మహిమా స్వస్థశాలలో స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నవి. ఈ స్వస్థత ప్రార్థనలో ఘనమైన ప్రభుత్వ ఉద్యోగంను విడిచిపెట్టిన మా తండ్రి గారు రెవరెండ్ డి షాలేం రాజాయి గారు, స్వస్థత వరము కలిగిన దైవజనులు రోగుల కొరకు ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు చేయుదురు. గనుక నువ్వు వ్యాధిలో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, బిడ్డలు లేకుండా ఉన్నావా, మరణకరమైన రోగములో ఉన్నావా, ఈ మహిమా స్వస్థశాలకు వచ్చి ప్రార్థనలు ఏకీవించి దేవుని యొక్క స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవాలని మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. స్వస్థస్థాలలో ప్రాముఖ్యముగా మెట్ల ధ్యానములో దేవుని యొక్క అభిషేకము జరుగుతున్నది. నా మాటలు కాదు కానీ ఒకసారి స్వయంగా మీరు వచ్చి మెట్ల ధ్యానములో ఏకీవించి పరిశుద్ధాత్మ శక్తిని మీ జీవితాలలో అద్భుత కార్యాలను మీరు చూడాలని మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే వచ్చిన వారందరికీ ఉచిత భోజన వసతి ఏర్పాట్లు జరుగుతున్నవి. అలాగనే స్వస్థత తైలము కూడా మేము అందిస్తున్నాం. గనుక మీరందరూ ఒక పర్యాయము కిల్లంపూడి సివి రామన్ కాలేజ్ రోడ్లో జరుగుతున్న మహిమా స్వస్థశాలకు వచ్చి దేవుని దీవెనల ఆశీర్వాదములు పొందాలని తెలియజేస్తున్నాను. మరణాత. మీరు విన్న వాక్య సందేశము మీ జీవితంలో ఆశీర్వాదముగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ డి షాలేం రాజ్, రారాజు మందిరం, బైబిల్ మిషన్, రాజుపాలెం, కిర్లంపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్ 984-847-4270 990-809-277.